హాయ్ ఫ్రెండ్స్, అసలు మీకు తెలుసా మన భూమి మీద ఎన్ని రకాల జాతుల పాములు ఉన్నాయో? పాము చిన్నదైనా పెద్దదైనా ప్రతి పాముకు దాని స్వంత ప్రత్యేకత ఉంటుంది. అయితే వీటన్నిటిలో కామన్ విషయం ఒకటే, అది వేరే జీవులను వెంటాడి చంపి తినడం. అయితే మనం ఈ వీడియోలో మన భూమిపై జీవించే అతి చిన్న పాముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రమాదకరమైన పాముల గురించి మాట్లాడుకోబోయే ముందు మీలో ఎవరైనా ఇప్పటిదాకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, రెటిక్యులేటెడ్ పైథాన్. దక్షిణాసియాలో జీవించి ఉండే ఈ పాము ప్రపంచంలోనే పొడవైన పాము. 30 అడుగులు 9 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండే ఈ పాముల శరీరం సన్నగా ఉన్నప్పటికీ కానీ చాలా శక్తివంతంగా ఉంటుంది. వీటిపై ఉండే టాన్ బ్రౌన్ మరియు నలుపు రంగు వీటిపై సంక్లిష్టంగా డిజైన్ గా ఉండే రెటిక్యులేటెడ్ నమూనాలు. ఇవి వాటి శరీరాన్ని సులభంగా అడవుల్లో దాక్కోవడానికి సహాయపడతాయి. ఈ కొండ చిలువలు ప్రధానంగా వర్షపు అడవులలో కనిపిస్తాయి, కానీ ఇవి నదుల ఒడ్డున మరియు మానవ ప్రభావిత ప్రాంతాలలో కూడా జీవించగలవు. కేవలం ఇంతే కాకుండా వేటాడే శైలికి ప్రసిద్ధి చెందిన రెటిక్యులేటెడ్ పైథాన్ తన శక్తివంతమైన శరీరాన్ని ఉపయోగించి తరచుగా జింకలు మరియు అడవి జంతువుల వంటి పెద్ద జంతువులను లక్ష్యంగా చేసుకుంటాయి. ఇవి మనుషుల పరిమాణంలో ఉండే జంతువులను వేటాడగలవు, కాబట్టి గ్రామాలకు సమీపంలో వీటిని చూసినప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. ఆధునిక కాలంలో నమోదైన అతిపెద్ద పాము జాబితాలో రెటిక్యులేటెడ్ పైథాన్, రెటిక్యులేటెడ్ మలాయ్ పైథాన్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే దీనిని మెడుసా అని పిలుస్తారు. 2016లో మలేషియాలోని పెనాంగ్ లోని పాయా తరుంగ్ ప్రాంతంలో నిర్మాణ పనులు చేస్తుండగా 26 అడుగుల పొడవు ఉండే రెటిక్యులేటెడ్ పైథాన్ ను కనుగొన్నారు. దీని బరువు సుమారు 550 పౌండ్ల 250 కిలోలు ఉంటుందని అంచనా. అయితే ఈ పాము అధికారికంగా కొలవబడలేదు. దాని కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డులో దీని పేరు నమోదు కాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పాము పట్టుబడిన 4 రోజుల తర్వాత చనిపోయింది. నంబర్ 2, బర్మీస్ పైథాన్. ఆసియాకు చెందిన అత్యంత పెద్ద మరియు ప్రమాదకరమైన పాము. ఇది సుమారు 23 అడుగుల 7 మీటర్ల వరకు ఉంటుంది మరియు దీని బరువు 200 పౌండ్ల నుండి 9 కిలోల వరకు ఉంటుంది. గోధుమ మరియు టాన్ రంగును కలిగి ఉండే ఈ పాము ప్రధానంగా అగ్నేషియాలోని దట్టమైన అడవులు, చిత్తడి నెలలు మరియు నదీ తీరాలలో కనిపిస్తుంది. బర్మీస్ పైథాన్ యొక్క శరీరం చాలా బలంగా మరియు సరళంగా ఉండడంతో ఇది ఇతర జీవులను బలంగా చుట్టుపట్టి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఈ పాము అడవి పందులు, జింకలు మరియు ఇతర క్షీరద జాతులతో సహా పెద్ద పెద్ద జంతువులను కూడా వేటాడుతుంది. కొన్నిసార్లు బర్మీస్ పైథాన్ చిన్న పక్షులను మరియు వాటి గుడ్లను కూడా వదిలిపెట్టదు. నేటికి బర్మీస్ పైథాన్ ఫ్లోరిడా వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇక్కడ ఈ పాము కేవలం మనుషులకే కాకుండా అమెరికన్ వన్యప్రాణులైన బాబున్లు, కుందేళ్లు, కంగారులు, నదుల్లో నివసించే మొసళ్లను వేటాడుతూ ముచ్చెమటలు పట్టిస్తుంది. ఈ పాముల కారణంగా స్థానిక పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడడంతో ప్రాంతీయ జంతువుల సంఖ్య భారీగా తగ్గింది మరియు ఈ పాముల కారణంగా అనేక జాతులు ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నాయి. నంబర్ 3, ఆఫ్రికన్ రాక్ పైథాన్. ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఆఫ్రికాలోని అతిపెద్ద పాము. దీని పొడవు 20 అడుగుల కంటే పైగా ఉంటుంది. ఈ పాము శరీరం చాలా దృఢంగా, బరువుగా ఉండడంతో దాని ఉనికిని చూస్తే ఎవరైనా భయపడతారు. ఈ పాము శరీరంపై సంక్లిష్టమైన పసుపు, గోధుమ మరియు నలుపు రంగును కలిగి ఉంటుంది, కావున సులువుగా దాక్కోగలదు. అంతేకాకుండా ఈ పాము ప్రధానంగా ఉపసహారా ఆఫ్రికాలో చూసేందుకు లభిస్తుంది. ఇక్కడ ఇది బహిరంగంగా మైదానాలు మరియు దట్టమైన అడవులలో స్వేచ్ఛగా తిరగగలదు. ఆఫ్రికన్ రాక్ పైథాన్ వేటాడే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ పాము చిన్న పక్షుల నుండి మొదలుకొని పెద్ద పెద్ద మొసళ్లను కూడా వేటాడుతుంది. దానికి బలం ఎంత విపరీతంగా ఉందంటే అది తన వేటను పూర్తిగా చుట్టి ఆపై దానిని ఊపిరాడకుండా చంపేస్తుంది. అయితే సాధారణంగా మనుషులకు దూరంగా ఉండే ఈ పాము తనకు ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు, లేదా ఎక్కడైనా చిక్కుకుపోయినట్లు అనిపిస్తే, లేదా ప్రమాదకర పరిస్థితిలో ఉంటే అది తన రక్షణాత్మక స్వభావం బయటపెడుతుంది మరియు పూర్తి శక్తితో దాడి చేస్తుంది. దీని పొడవు మరియు వేటాడే గుణం ఈ పామును ఆఫ్రికాలోని అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటిగా చూస్తారు. నంబర్ 4, ఇండియన్ పైథాన్. ఇండియన్ పైథాన్ బర్మీస్ పైథాన్ ను పోలి ఉంటుంది. అయినా ఇండియన్ పైథాన్ ఒక పెద్ద ప్రమాదకరమైన పాము. ఇది సాధారణంగా భారతీయ ఉపమహాద్వీపంలోనే చూసేందుకు లభిస్తుంది. ఈ పాము పొడవు 20 అడుగుల 6 మీటర్ల వరకు ఉంటే దాని బరువు 150 పౌండ్ల 68 కిలోల వరకు ఉంటుంది.
అయితే ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద ఇండియన్ ఫైటర్ పరిమాణం 26 అడుగుల 8 మీటర్లు. ఇది 1912లో దక్షిణ భారతదేశంలోని ఒక అడవిలో కనుగొనబడింది. భారతీయ కొండచిలువ భారీ మరియు కండరాలు తిరిగిన శరీరాన్ని కలిగి ఉండి లేత మరియు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అయితే ఈ పాము ముఖ్యంగా తన వేటను పట్టుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటుంది. ఎలుకలు, పక్షులు మరియు కొన్నిసార్లు చిన్న జింకలను కూడా వేటాడుతుంది. దీని యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఇండియన్ పైథాన్ చెట్లు ఎక్కగలదు. ఈ పాము తన వేటను వెంబడించడానికి చెట్లు ఎక్కడం మరియు చెట్ల నుండి వేటను పట్టుకోవడంలో కూడా నైపుణ్యం పొంది ఉంటుంది. దాని ప్యాటర్న్ అండ్ చెట్టు ఎక్కే సామర్థ్యం ఇది చెట్లలో దాక్కోవడానికి మరియు చెట్టుపై ఉన్నప్పుడు దాని వేటను త్వరగా పట్టుకోవడానికి సహాయపడుతుంది. వేటాడేటప్పుడు ఇది వేటను పూర్తిగా చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఇండియన్ పైథాన్ ను సాధారణంగా శాంతియుతమైనదిగా మరియు మనుషులను చూస్తే భయపడేదిగా భావిస్తారు. కానీ రెచ్చగొట్టినా లేదా బెదిరించినా అది దాడి చేయడానికి వెనకాడదు. ఈ పాముకు భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. బలం, ఓర్పు మరియు రహస్యంగా వేటాడే సామర్థ్యానికి చిహ్నంగా భావిస్తారు. నెంబర్ 5 ఎమోథెస్టిక్ పైథాన్. సాధారణంగా దీనిని స్క్రబ్ పైథాన్ అని కూడా పిలుస్తారు. ఇది భారీ బరువు మరియు విశాలమైన శరీరం, అదేవిధంగా ప్రమాదకర స్వభావానికి ప్రసిద్ధి చెందింది. ఈ పాము ప్రపంచంలోని అతిపెద్ద మరియు భయంకరమైన కొండ చిలువలలో ఒకటి. దీని పరిమాణం గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ పాము సాధారణంగా 16 అడుగుల 5 మీటర్ల పొడవు వరకు ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది 20 అడుగుల 6 మీటర్ల వరకు కూడా పెరుగుతుంది. ఈ పాము శరీరం భారీ బరువును కలిగి ఉండడంతో పాటు కండరాలు తిరిగి ఉంటుంది. కావున ఇది ఎంత శక్తివంతమైందో మీరే అర్థం చేసుకోవచ్చు. దీని భారీ పరిమాణం, వేగం కారణంగా ఈ పాము ఏదైనా వేటను సులువుగా పట్టుకోగలదు. దీని శరీరం యొక్క మెరిసే మరియు ప్రకాశవంతమైన నమూనా దాడి చేయడానికి సహాయపడుతుంది. అయితే ఈ పాము చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా కనిపిస్తుంది. కానీ దాని ప్రమాదకర స్వభావం దీనిని మరింత భయంకరమైనదిగా మారుస్తుంది. ఈ పాము విషపూరితమైనది కాదు, కానీ దాని ప్రమాదకర స్వభావం మరియు శక్తివంతమైన శరీరం దీనిని ప్రమాదకరంగా మారుస్తాయి. ఈ పాము వేటకు తన పూర్తి శక్తిని ఉపయోగిస్తుంది మరియు దాడి చేసినప్పుడు జీవులను చుట్టుపట్టి ఊపిరాడకుండా చేసి చంపుతుంది. అమెథిస్ట్ పైథాన్ ను చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుందనే చెప్పాలి. నంబర్ 6 బోవా కన్స్ట్రిక్టర్. బోవా కన్స్ట్రిక్టర్ ప్రపంచంలోని అతిపెద్ద పాముల కంటే కొంచెం చిన్నదిగా ఉండవచ్చు, కానీ దాని ప్రమాదకరమైన పరిమాణం మరియు దాని బలం దేనికంటే తక్కువ కాదు. ఈ పాము సుమారు 13 అడుగుల 4 మీటర్ల పొడవు మరియు 100 పౌండ్ల 45 కిలోల వరకు బరువు ఉంటుంది. దాని పొడవు, బరువు చూస్తే ఇది ఏ జీవినైనా సులువుగా వేటాడి చంపగలదనే విషయం మనమంతా అర్థం చేసుకోవచ్చు. మధ్య దక్షిణ అమెరికాలోని దట్టమైన అడవులు, గడ్డి మైదానాలు, వ్యవసాయ ప్రాంతాల్లో కనిపించే ఈ పాము దాక్కుని అద్భుతమైన రీతిలో వేటాడుతుంది. దీని ప్రకాశవంతమైన మరియు వైవిధ్యమైన రంగుల చర్మం దట్టమైన అడవులలో కనిపించకుండా చేయడంలో సహాయపడుతుంది. ఒక జంతువు దాని గుప్పిట్లోకి రాగానే ఇది దానిని చాలా త్వరగా మరియు సమర్థవంతంగా పట్టుకుని క్షణకాలంలోనే జీవిని చుట్టుముట్టి దాని శ్వాసను ఆపేస్తుంది. ఈ పాము ఏ వేటనైనా పట్టుకోవడంలో ఎంత సమర్థవంతంగా ప్రవర్తిస్తుందో అలా మరే జీవి కూడా ప్రవర్తించలేదు. అడవిలో ఈ పామును చూస్తే, దాని భారీ పరిమాణం మరియు నెమ్మదిగా కదిలే విధానాన్ని చూస్తే మీకు ముచ్చెమటలు పడతాయి. ఇది సింహం కంటే ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇది ఎటువంటి శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా దాని వేటపై దాడి చేస్తుంది. దాని పరిమాణం మరియు దాని అద్భుతమైన బలం దీనిని అడవిలో అత్యంత ప్రభావవంతమైన వేటగాడిలా చేస్తుంది. దీని నుండి ఏ జీవి కూడా తప్పించుకునే అవకాశం లేదు. నంబర్ 7 ఎల్లో అనకొండ. ఎల్లో అనకొండను ఆకుపచ్చ అనకొండకు సమీప బంధువుగా భావిస్తారు. భారీ పరిమాణానికి ప్రసిద్ధి చెందిన పాము అత్యంత ప్రమాదకర స్వభావానికి ప్రసిద్ధి చెందింది. ఇది 13 అడుగుల 4 మీటర్ల పొడవు మరియు 120 పౌండ్ల 54 కిలోల బరువును ఉంటుంది. దీని పరిమాణాన్ని చూస్తే ఇది ఎంత క్రూరంగా వేటాడగలదో ఊహించుకోవచ్చు. పరాగ్వే, ఉరుగ్వే మరియు బొలీవియా వరకు నదులు మరియు చిత్తడి నీళ్లలో ఈ పాము ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ దాని లేత ఆకుపచ్చ రంగు మరియు నల్ల మచ్చలు అది నీటిలో దాక్కోవడానికి సహాయపడతాయి.
ఈ బురద జలాలలో దాక్కుని ఉంటే ఈ పామును చూస్తే వేటాడడానికి వ్యూహం రచిస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాని నిశ్శబ్ద మరియు నెమ్మది కదలికలు ఎవరికి తెలియకుండా వేటను చేరుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ అనకొండ గ్రీన్ అనకొండ కంటే కొంచెం చిన్నది, కానీ దీని ప్రమాదకర స్వభావం దానికి ఏమాత్రం తీసిపోదు. చేపలు, పక్షులు మరియు చిన్న క్షీరదాలు వంటి జంతువులను వేటాడుతుంది. ఒక్కసారి ఇది తన వేటను పట్టుకుంటే దానిని పూర్తిగా బలంగా చుట్టుముట్టి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. దాని శక్తివంతమైన శరీరం కారణంగా అది వేరే జీవులను వెంటనే అపస్మారక స్థితిలోకి నెట్టేస్తుంది మరియు తరువాత దానిని మింగుతుంది. దాని బలం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. నీటిలో నిశ్శబ్దంగా కదులుతున్న ఈ పసుపు అనకొండ లోతైన నీటి కింద కదులుతున్న ప్రమాదకర జీవిలా కనిపిస్తుంది. ఇది ఏ క్షణంలోనైనా దాడి చేయగలదు. దీని భయం దాని పరిమాణం నుండి మాత్రమే కాకుండా దాని వేట పద్ధతుల నుండి కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మరియు అతి పొడవైన పాములను. ఒకవేళ మీకు ఇటువంటి పాములు ఎదురు పడితే మీరు ఏం చేస్తారో కామెంట్ చేసి తెలపండి. మరియు అదే విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.